కూర్చోండి కూర్చోండి. మాట్లాడుకునే మధ్యలో ఒక్క సెకండ్ మధ్యలో నిలబెడితే అప్పుడే మొదలు పెట్టేస్తాను. ఇంకేడా సాధ్యం వస్తుంది, సిద్ధ వస్తే ఇక్కడ సూఫీ ఫిలాసఫీలో ముల్లా నసరుద్దీన్ అని, అంటే సూఫీ ఫిలాసఫీ అంటే వాడు ఉపనిషత్ తత్వాన్ని శరీరానికి చిన్న విలక్షణ స్వరూపం నువ్వు అని చెప్తుంటారు. ముల్లా నసరుద్దీన్ దానికి మన సమస్య ఎట్లా ఉంది అనే దానికి సులభంగా అర్థం కావాలని ఒక కథ రూపంగా చెప్తుంటాడు ఆ ముల్లా నసరుద్దీన్. బాగా కలిసి తాగేసి తను మర్చిపోయినాడు. మర్చిపోయి ముల్లా నసరుద్దీన్ ఎక్కడున్నాడు ముల్లా నసరుద్దీన్ అని వెతుక్కుని బయలుదేరినాడు. సరే వాళ్ళ ఇంటికే వచ్చినాడు. సరే బెల్లు కొడితే భార్య వచ్చి వాకులు తీసింది. అమ్మ, ముల్లా నసరుద్దీన్ ఇంట్లో ఉన్నారా? అర్థమవుతుంది మీకు? ముల్లా నసరుద్దీన్ ఇంట్లో ఉన్నారా అని అడిగినాడు. అయ్యయ్యో, ఏమిది, తాగి మిమ్మల్ని మర్చిపోయినారు, మీరే ముల్లా నసరుద్దీన్. నిజంగా వాడు అర్థం చేసుకుంటే సమస్య పరిహారం అయిపోయింది. కానీ వాడంటాడు, బాగా అర్థమైందమ్మా మీరు చెప్పింది, నేనే ముల్లా నసరుద్దీన్, బాగా అర్థమైంది, ఇప్పుడు ఎక్కడున్నట్టు చెప్పండి. ఎంతవరకు అధికారత్వం రాదో అంతవరకు పొందేదని సాధ్యం కాదు. నువ్వే అది అయినప్పుడు అర్థం కాదు. నిన్నటి రోజు చూస్తున్నాం, శ్రవణం అంటే ఫస్ట్ అధికారం కావాలి. ఏం అధికారం? తన ధాన్య బంధు భాగ్యములు నేడు ఘనత నెరుగని మాయాకార్యం తర్వాత. కానీ నెక్స్ట్ చెప్తున్న మహాత్మ, ధన ధాన్య బంధు భాగ్యములు నేడు ఘనత నెరుగని మాయా కార్యములు కొనలేని దుఃఖ జాలములు. ఏదేది మన ఆనందాన్ని కోసం కలిగి చేసుకున్నామో, నాది అని పెంచుకున్నామో, ఈ భౌతిక సంపద ఇది విపత్తు. సంపత్తు కాదు, ఇది విపద. దీంతో లాభం లేదు అనేది ముందు రావాలి. ఆశ్రమం లోపల రావాలంటే, ఒక మందిరానికి పోవాలంటే, ఒక తీర్థయాత్రకు పోవాలంటే ఇది రావాలి మనకు ముందు. ఏది? ఈ సంసారం అనేది చాలాయే ఈ సంసారమే నాకు బరువాయే, నలుగురిలో బ్రతుకు నగుబాటలాయే. ఇది రావాలి ముందు. కానీ మాటలతో చెప్తుంటాం. ఎవరి ఇంట్లో కూతురు చిన్న మిషన్కి పోయి సన్యాసం తీసుకుంది. ఇంకా కూతురు సన్యాసి అయిపోతే తల్లిదండ్రులు ఇంట్లోనే ఉంటే జనాలు ఏమనుకుంటారు, వీళ్ళకి ఇంకా బుద్ధి రాలని అంటారని ఆమె ఎప్పుడు చెప్తుంటుంది. ఇప్పుడు చెప్తుంటుంది ఏమని, ఏముందమ్మా ఈ సంసారంలో అని. ఇది విని ఆ కోడాలకు విసుగొచ్చింది. మీకు ఒకరోజు అడిగింది, మీకు నిజంగా ఏమీ లేదు అని తెలిసింటే ఆ చావి నా దగ్గర ఇచ్చేసేయండి. కొత్త మీరు కొనాలన్నా, ఏమో రూపాయి కావాలన్నా ఆమెను అడగాలి. ఇక్కడే పెట్టుకుని ఉంటుంది ఎప్పుడు. భరతీరా ఇల్లే ఇరతీరా ಅಕ್ಕರದಿ ಸತಿ ಪುತ್ರ ಅಣ್ಣ ತಮ್ಮರ ಬಿಟ್ಟು ಸಕ್ಕರೆ ಬೆರಸಿದ ಸವಿಯ ಊಟವ ಬಿಟ್ಟು ಸೊಕ್ಕು ಸಡೆವ ಬಿಟ್ಟು ತೆಕ್ಕ ಗಾದಿಯ ಬಿಟ್ಟು ರೊಕ್ಕದ ಟ್ರೆಜರಿಯ ಕಿಲಿ ಕೈಯನ್ನು ಬಿಟ್ಟು భరతీరా రావాలంటే ఇవన్నీ వదిలేసి రావాలి. అంటే దీంతో లాభం లేదు అనేటువంటి వివేకం వస్తుంటే అప్పుడు శ్రవణానికి అధికారం వస్తుంది. మళ్ళీ శ్రవణం చేసే సమయంలో బాహ్య ప్రపంచానికి ఇంద్రియాలు పనిచేయకూడదు. అందుకే స్వామి నిద్రపోతున్నామంటారు చాలా తెలుగు జనాలకు. బాహ్య ప్రపంచానికి పనిచేయకూడదు. ఈ ప్రపంచం ఏది, ఇక్కడ ఏది బోధ జరిగే ప్రపంచంలో ఇక్కడికి ఇంద్రియాలు మేల్కొని ఉండాలి.
అవునా? మళ్ళీ మనస్సులో బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచన ఉండకూడదు శ్రవణం చేసే తమిళ. అంతేకాదు అహంకారం నేను ఫలానా అనేది ఏది ఉందో అది పక్కన పెట్టిండాలి. పక్కన పెట్టి ఏం చెప్తున్నారో దాంట్లో శబ్దాలు మాత్రం పట్టుకుంటే లాభం లేదు. శబ్దంలో చెప్పే దాంట్లో వాచ్యార్థము, లక్ష్యార్థము, వివక్షితార్థము ఇవన్నీ ఉంటాయి. దాంట్లో ఒత్తి శబ్దార్థమే మనం తీసుకుంటే వాళ్ళొక అభిప్రాయంతో శబ్దం వాడుతుంటారు, మనం ఇంకో అభిప్రాయంతో అర్థం చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, గేటుకి బోర్డు వేస్తారనుకోండి, కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు వేస్తారు. అంటే ఏమర్థం? ఇంట్లో అంతా కుక్కలు ఉన్నాయి అని, ఉన్నవాళ్ళంతా. కానీ దాని అభిప్రాయం ఏముంది? ఇంట్లో కుక్కలు ఉన్నాయి, మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళు కుక్కలు మాదిరి అరచొచ్చు, అది వేరు. కానీ మీరు వస్తే గలాట్ చేస్తుంది, కొత్త వాళ్ళు వస్తే జాగ్రత్తగా ఉండండి, ఇంత అభిప్రాయాన్ని కుక్కలున్నాయి జాగ్రత్త అనేసి ఉంటారు. ఇక్కడ కూడా అంతే. ఇంద్రియానుభవం వదిలేసి, మనోబుద్ధి అనుభవం వదిలేసి, ఇంద్రియ మనస్సు బుద్ధి కాకుండా మరొక అనుభవం ఉంది మాలో అనే దాన్ని తీసుకొని చెప్తూ ఉంటే అదేవిధంగా మనం చూసుకొని పోవాలి. అట్లా చేసేటువంటి శ్రవణకాలమే పరివర్తితవుతుంది. శ్రవణకాలంలోనే అయిపోతుంది, మళ్ళీ చేయవలసింది ఏమీ లేదంటారు శంకరాచార్యులు. కానీ అట్లా శ్రవణం జరగాలి. ఇప్పుడు ఒక వాక్యం చూస్తాం, అట్లా ఏకాగ్రతతో నిద్రపోకుండా మధ్యలో జాగ్రత్త వినండి. ఈ కుర్చీలు కూర్చున్న వాళ్ళు వీడి ముఖాలు కనబడదు మనకు. మహాత్ములు అయితే ఎట్లా చెప్పుకోబోతారు, నాకు అది కావడం లేదు. సో మెలకుతో వినండి. ఇప్పుడు ఏదైనా ఒక్క వాక్యం చూస్తాం. కఠోపనిషత్తులో ఒక మంత్రం ఉంది, దాని అర్థం చూస్తాం. అనుభవపూర్వకంగా అర్థం చేసుకొని ప్రయత్నం చేయండి. ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే తస్మిన్ లోకాః శతాః సర్వే తత్ నాత్యేతి కష్టన ఏతద్వై తత్ అని ఒక మంత్రం ఉంది, బాగా వినండి. ఇప్పుడు ఏషు సుప్తేషు ప్రాణాదిషు వ్యవహార దృష్టితో మనం నిద్రపోతున్నాడు అంటే మనం ఏమనుకుంటాము? శరీర, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, నేను ఫలానా అహంకారము, ఇదంతా నిద్రపోయింది అనా. కానీ వేరే వాళ్ళు నిద్రపోయేదాన్ని మనం చూసినప్పుడు వాళ్ళకి ఊపిరి ఆడుతూ ఉంది అనేది తెలుస్తుంది మనకు. కానీ వానికి ఊపిరి ఆడుతూ ఉంది గనుక నన్ను ఎత్తేరు బయటికి పోయినాడని అని అనిపిస్తుంది వాడికి, లేదు. కానీ ఆ దృష్టితో ప్రాణంతో నిద్రపోతుంది అనుకుందాం. శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు ఇవన్నీ నిద్రపోయినా మేలుకున్న తర్వాత నేను నిద్ర బాగుండింది, హాయిగా ఉండింది నిద్ర అని మీరు చెప్తున్నారా లేదా? ఏదైతే నిద్ర హాయి అనేది కనుక్కుందో అది నిద్రపోయిందా? అంటే శరీర, ఇంద్ర, బుద్ధి, మనస్సు, అహంకారము అంతా నిద్రపోయినా ఏదో ఒకటి మేల్కొనుంది అవునా. అంతేకాదు ఆ మేల్కొనుంది కనుక మనకు నిద్ర బాగుంది అనేది అర్థమవుతుంది. నిద్ర ఉంది అని పెట్టుకొని తర్వాత మాట్లాడుతున్నారు. నిద్ర బాగుండింది, హాయిగా ఉండింది అనేది ఎట్లా కనుక్కున్నావు? ఏదో ఒకటి నిద్రపోకుండా మెలకులో ఉండింది అనా. అంటే శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, అహంకారం ఇదంతా నిద్రపోయింది, అయినా కూడా ఏదో ఒకటి మేల్కొనుంది అంటే ఇప్పుడు నిద్రపోతండి.
కన్ను మూసుకొని వినకండి, కన్ను తెలుసుకుని వినండి. అప్పుడు కనీసం వీళ్ళు వింటున్నారు అనుకుంటాను నేను. అంటే ఏదో ఒకటి మేల్కొనింది, అవునా? అంతేకాదు కామం పురుషో నిర్మిమాణ అంటే కళ వచ్చింది అనుకోండి, ఆ నిద్రలో కళ వచ్చింది. ఆ కళలో అనేక ఇదే విధమైనటువంటి కళ సృష్టి అవుతుంది, అవునా? ఎట్లా సృష్టి అవుతుంది అంటే వ్యావహారికంగా ప్రతి ఒక్కరు చెప్తుంటారు, జాగ్రత్త అవస్థ సంస్కారంతో కళ వస్తుంది అని. వైదికీయ శాస్త్రము, ద్వైత సంప్రదాయము ప్రతి ఒక్కరు ఇట్లా చెప్తుంటారు. దాన్ని ఒప్పుకుందాం, అవునా? అంటే జాగ్రత్త అవస్థ మనస్సు అనే సంస్కారంతో కళ ప్రపంచం సృష్టి అయింది అని, అవునా కదా? ఆ కళ ప్రపంచం సృష్టి అయింది అంటే ఇక్కడ జాగ్రత్త అవస్థ యొక్క వెలుతురు కానీ, సూర్యుడు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ఏది అక్కడికి రాలే. ఈ ఎలక్ట్రిసిటీ ఇక్కడే ఉండదు, ఇంకా కళకు వస్తుంది. అది ఏది రాకపోయినా అక్కడ వెలుతురు ఉందా లేదా? ఆ వెలుతురు, ఆ ప్రపంచము ఎట్లా ఎవరు సృష్టి చేసినారో, ఏదైతే సృష్టి చేసిందో అది నిద్రపోలే. అది నిద్రపోయింటే అట్లా సృష్టిని జరగదు, మళ్ళా అది మనకు కనబడదు కూడా. ఎందుకు? జాగ్రత్త అవస్థ యొక్క శరీర, ఇంద్ర, బుద్ధి, మనసు, అహంకారం ఇదంతా ఈ అవస్థ ఇక్కడికే పడిపోయింది. అయినా అక్కడ మరొక ప్రపంచం సృష్టి అయ్యి దాన్ని మనం అనుభవించినాము అంటే ఆ ప్రపంచాన్ని సృష్టి చేసి ఏదో ఒక్కటి మెలకువతో ఉండాలి, అన్నా? లేకపోతే జరగదు, అన్నా? కామం తం అభిప్రేతం స్యాద్యర్థం అవిద్య నిర్మిమాణ నిష్పాదయన్ జాగర్తి పురుష. ఏ పురుష, ఏ చైతన్య స్వరూపమైతే ఆ కళను సృష్టి చేసి జాగ్రత్తగా ఉందో, అంటే మెలకువతో ఉందో, నిద్రపోలేదో ఆ ఒక చైతన్య తదేవ శుక్రం, అదేనే శుభ్రం, శుద్ధమైనటువంటి బ్రహ్మ. ఏది అక్కడ సృష్టి చేసింది? జాగ్రత్త అవస్థ మొత్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మిగిలిందో, దేన్నైతే జాగ్రత్త అవస్థ బుద్ధి తెలియకుండా నిద్ర అంటుందో, అవునా? ఆ ఒక్క అస్తిత్వం, పవిత్రమైన అస్తిత్వం ఏదుందో, శుద్ధమైన అస్తిత్వం, తద్ బ్రహ్మ, అదే బ్రహ్మస్వరూపం. శంకరాచార్య మరొక వాక్యం రాస్తారు, నిజంగా చాలా ధైర్యంగానే రాశారు. నా అన్యద్ గుహ్యం బ్రహ్మ అస్తి. అది తప్పితే మన అనుభవంలో కనుక్కునేటువంటిది, అది తప్పితే మరొక ఏ బ్రహ్మను లేదు. అది తప్పితే ఇంకే బ్రహ్మను లేదు, అనా? ఇప్పుడు అది తదేవ అమృతం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ శ్రవణం చేస్తున్నారు, అవునా? ఆశ్రమంలో 11:57 నిమిషాలు సమయంలో ఇక్కడ ఉన్నాము అనే అనుభవం ఉంది, ఉందా లేదా? ఏమో ఇట్లంటారు మాటలు రావా? ఈ దేశకాల అనుభవం ఉంది. ఇదే విధంగా దేశకాల కళ్ళను సృష్టి చేసిన అక్కడ అనుభవం ఉంది. నిద్ర అన్నప్పుడు అక్కడ దేశం ఉందా, కాలం ఉందా? మీరున్నారా లేదా? మీరున్నారా లేదా అని వేలు చూపెట్టినప్పుడు ఓహో ఈ శరీరంతో సహా ఉన్నాము అనుకుంటే అర్థం కాదు. ఏముంది అక్కడ? శరీర, ఇంద్రియ, బుద్ధి, మనస్సు, ప్రపంచము మొత్తం ఈ దుమ్మంతా దులుపు. నిజంగా దుమ్మే ఇదే మన పైన వేసుకొని ఏడ్చింది మనం.
ఈ దుమ్మంతా దులుపుకొని, ఏ దులుపుకొని అనే మాట కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అంటుకోలే, ఏది అంటుకోకపోయినా అంటించుకున్నాడు వీడు. కానీ అంత పోయింది. అక్కడ ఏం మిగిలిందో అది దేశకాలానికి అతీతం. దేశం లేదు, కాలం లేదు. అయినా మీరు అంటే మళ్ళీ శరీర దృష్టితోనే అర్థం చేసుకుంటారు. దేశం లేదు, కాలం లేదు, అయినా నువ్వు ఉన్నావంటే మళ్ళీ నేను ఎల్లన్నా ఉన్నాను, మళ్ళన్నా ఉన్నాను, ఇదే అభిప్రాయం వస్తుంది. లక్ష్మి ఉన్నాను, సావిత్రి ఉన్నానని ఉంది పవిత్రమైన అస్తిత్వం. అది దేశకాలానికి అతీతం. అంటే దేశకాలం ఉన్నప్పుడు ఉంది, దేశకాలం లేకపోయిన ఉంది కనుక అది అమృత స్వరూపం. దానికి మృత్యు లేదు. అర్థమైందా? ఏమందు ఊరుకున్నారు, ఏం చెప్తే ఏం కష్టమో. అర్థమైందా లేదా? అర్థమైంది అంటారు. ఉండిందంటే హాస్పిటల్ అడ్మిట్ కావాల్సి వస్తుంది అనుకోండి. ఇప్పుడు అర్థమైంది అంటారు. ప్రవచనం అయిన వెంటనే ఏమో అయింది, హాస్పిటల్కి అడ్మిట్ కావాలి. అప్పుడు అయ్యో నా స్థితి ఇట్లా అయిపోయింది, అయ్యో రామ అంటే ఇప్పుడు అర్థమైందా? ఒకడు హాస్పిటల్కి అడ్మిట్ అయ్యేటువంటి స్థితి వచ్చినా డాక్టర్ చేయి పట్టుకొని పోతాడు, ఇంక ఉండడు స్వామీజీ అని చెప్పినా అప్పుడు కూడాను ఎందుకు శిష్యులంతా బాధపడుతున్నారు అనుకోండి. ఎందుకు బాధపడతారు? డాక్టర్ ఏది చూసి చెప్తున్నాడో అది నేను కాదు, దేశకాలానికి అతీతం నేను చెప్పాను కదా, దానికే మృత్యు లేదు అని ఆ సమయంలోనే చెప్పేదానికి సాధ్యమైతే అర్థమైందని ఇక్కడ కూర్చొని చెప్పచ్చు. అది అట్లా అర్థమైంటే అమృతం అవినాశి, నాశమయ్యేది కాదు. ఇది ఉచ్యతే సర్వశాస్త్రేషు, సమస్త శాస్త్రంలో ఇది ఉపదేశం. అవునా? ఇది అర్థమై ఉంటే శ్రవణంలోనే నేను చెప్పాను కదా, ఈ మొత్తం శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు అహంకారం అంతా నిద్ర చేసిన ఏదో ఒకటి మేల్కొనుంది, అది కళను సృష్టి చేసింది. అవునా? అంతేకాదు నిద్ర అన్నప్పుడు కూడా అది ఏదో ఒకటి ఉంది, అదే నేను. ఈ శరీర ఇంద్రియ బుద్ధి మనస్సు నేను కాదు అని బాగా అర్థమై ఉంటే ఇంకా మననం చేయాల్సిన అవసరం లేదు, మనన అవసరం లేదు, నిధిధ్యాసనం కూడా అవసరం లేదు. శ్రవణంలోనే అర్థమై ఉంటే మనకి అట్లా అనిపిస్తుంది, ఏమని శ్రవణంలో అర్థమైందని. ఎవరో స్వామీజీ పరమాచిత్తం ఎవరికి అర్థం కాలే, ఏ బాపులోనికి అర్థం కాలే, నాకే అర్థమైంది అంటాడు. హాస్పిటల్కి అడ్మిట్ అయినాడు, ఏదో ఆపరేషన్ జరిగింది. సరే నేను కూడా చూసేదానికి పోయినాను. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాడు, ఆశ్రమానికి వస్తే నేను కూడా చూసేదానికి పోయినాను. అయ్యో అయితప్ప ఇష్టే పని అని కతే అయితప్ప అంటాడు. అయిపోయింది ఆ పని, ఇంతే అంటాడు. ఏమి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు ఇది కానే కాదు, ఏది దేనికైతే ఆపరేషన్ జరిగిందో అది మీరు కానే కాదు, ఎందుకు ఇట్లా బాధపడతారు అన్నాను నేను. అయ్యో అప్పుడు చెప్పినానప్ప సభలో, అదొక్కటి సత్యం చెప్పాడు ఆయన. సభలో చెప్పానప్ప, ఇప్పుడు అట్లా చెప్పలేనప్ప. నిజంగా ఇది వేదాంతం కాదు. మృత్యుదేవత వచ్చి ఎదుటి నిలబడినా నన్ను తీసుకుని పోలేను. నైనం చింతంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నోచయతి మారుత. నన్ను ముట్టుకోలేవు యమధర్మరాజు, నన్ను ముట్టుకోలేవు అని మనం చెప్పగలిగితే అప్పుడు అర్థమైందని. అంత అనుకూలంగా ఉన్నప్పుడు నేను బ్రహ్మ కనుక అట్లా అర్థమైందో లేదో మీరే చూసుకోవాలి. సర్టిఫికెట్ ఇచ్చేదానికి కాదు, ఊరికే మనం చెప్పుకున్న లాభం లేదు. ఇప్పుడు కార్యక్రమం అయిపోతుంది, ఇంటికి పోతారనుకోండి. వచ్చినారు, ఏం వివేకానంద వీళ్ళు, జవాబుదారీ లేదు, ఏం లేదు, ఇల్లు వాకిలు వదిలేసి
ఏదో శ్రవణం తలకాయ అని పోతే ఇంట్లో అన్నారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? పిచ్చోళ్ళు, నేనంటే ఏమో తెలీదు, ఏదో మాట్లాడుకుంటారు, మాట్లాడినదే అని సమాధానంగా ఉండేది సాధ్యమైతే అప్పుడు అర్థమైందని. ఏమని చెప్పు, నా ఇష్టం, పోయేస్తాను, నువ్వే రోడ్డు అని మొదలు పెడితే ఏమర్థం కాదు. అప్పుడేం చేయాలి? మననం చేయాలి. మననం చేయాలి అంటే కుతర్క, అనుభవానికి విరుద్ధంగా మననం చేయకూడదు. కుతర్కం అంటే అనుభవానికి విరుద్ధం. ఇప్పుడు ఇక్కడ 2 తలుపులు ఉన్నాయి, ఒక్కటి క్లోజ్ చేస్తే హాఫ్, ఇంకోటి తెరిచింది అని అర్థం. హాఫ్ డోర్ క్లోజ్ మీన్స్ హాఫ్ డోర్ ఓపెన్. 2 వేసేసినామంటే ఫుల్ డోర్ క్లోజ్, ఫుల్ డోర్ ఓపెన్. సరిపోతుంది ఇది అంటే ఒక్కటి మూసినామంటే మరొకటి తెరిచింది. అట్లా 2 మూసేసినామంటే మొత్తం వాకిలి తెరిచినట్టు అని లెక్క సరిపోతుంది. కానీ అనుభవానికి విరుద్ధం. ఇది అర్థమైందో లేదో ఇంకోటి వినండి. ఎవరో పూర్వంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట, కూచబట్ట అని. ఆయనకు ఒక స్నేహితుడు, బాల్య స్నేహితుడు, ఎప్పుడు వాడి మాట అంటే చాలా సత్యమే చెప్తాడు వాడని. వాడు వచ్చి చెప్పినాడు, అయ్యా నీ భార్యకు వైధవ్యం ప్రాప్తమైంది అన్నాడు. అర్థమైంది మీకు? వాడు నేర్చిన మొదలుపెట్టినాడు. అయ్యో నా భార్య పోయింది, అయ్యో నా భార్యకు వైధవ్యం ప్రాప్తమైంది అని ఏడుస్తున్నాడు. ఇంకోటేడో వచ్చాడు ఫ్రెండ్, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో నా భార్యకు వైధవ్యం ప్రాప్తమైంది. ఏం మూర్ఖుడ, నువ్వు ఉన్నప్పుడు నీ భార్యకు ఎట్లా వైద్యం వస్తుంది? ఎట్లా వస్తుందిరా అంటే, మా ఇంటి సంగతి నీకు తెలీదు, మా ఇల్లు స్పెషల్, అందరూ ఇట్లా చెప్పుకుంటారు, మా ఇల్లు ఏదో స్పెషల్, మా ఇంటి సంగతి నీకు తెలియదు అంటారు. వాడు అట్లే, మా ఇంటి సంగతి నీకు తెలీదు, నేనున్నప్పుడే మా అమ్మ వైద్యం ప్రాప్తమైంది, మా అమ్మకు, మా అక్కకు వైద్యం ప్రాప్తమైంది, నా చెల్లెలకు వైద్యం ప్రాప్తమైంది, మా ఇల్లు ఒక స్పెషల్, ఇంకా అంతమంది వైద్యంలో ఉంటే ఈమె ఒక్కటి కాదు కయ్యేది ఏం మా పెద్ద అని ఏడుస్తున్నాడు. ఇది వాళ్ళ చింతన కొంచెం కరెక్ట్గానే కనబడుతుంది, కానీ కరెక్ట్ అయితే కనుక అనుభవానికి విరుద్ధంగా యోచన చేయకూడదు. మళ్ళీ ప్రమాణ తర్కం చేయకూడదు. ప్రమాణ తర్కం అంటే ఇంద్రియాలతో చూసి మనం మాట్లాడుకుంటాం కదా, ఇక్కడ ఇంద్రియాలు అనుభవం, ఇంద్రియ ప్రమాణం రాదు ఇక్కడ. మళ్ళా ప్రత్యక్ష ప్రమాణం ఇంద్రియాలతో చూసి మనం ఊహ చేస్తాం. దీనికి దృష్టాంతం పర్వతో వన్యమాన్, అది చేంజ్ చేసేది కష్టం. పర్వతో వన్యమాన్, పర్వతంలో అగ్ని ఉంది. ఎట్లయితే తెలుసు అగ్ని ఉందని? పొగ ఉంది కనుక అగ్ని ఉంది అని చెప్తున్నాను. అగ్ని కనబడకపోయినా పొగ ఉంది కనుక అగ్ని ఉందని చెప్తున్నాను. పొగ ఉంటే అగ్ని ఉంటుంది అని ఎట్లా తెలుసు నీకు? వంటింట్లో చూశాను నేను. మా వంటింట్లో, వంటిలు అంటే ఇప్పటి కాలం వంటిలు కాదు, ఇప్పుడు ఎందుకు చెప్పండి, ఇప్పుడు పొగ రాదు. పొగ వచ్చింటే అది ఉప్పును ఊదింటే కొంచెం ప్రాణాయామం జరిగి ఆరోగ్యంగా ఉండేవాళ్ళేమో. ఇప్పుడు ఆ కుక్కర్ పెట్టేది, టీవీ చూస్తుండేది, సరే బీపీ షుగర్ అందరికీ. కానీ ఇట్లా ప్రత్యక్ష ప్రమాణంతో మళ్ళీ అనుమాన ప్రమాణం ఊహ చేస్తాం కదా, అట్లా ఊహ చేసి యోచన చేయకూడదు. ఇంకా అనుపలబ్ధి ప్రమాణ, ఉపమాన ఏ ప్రమాణంతోనూ కాదు. మరి తర్కం చేయాలంటే శృతి అనుగృహీత తర్క, శృతి సమ్మత తర్క, శృతి అవిరోధ తర్క. శృతి ఏ వివేకం తీసుకుందో అదేవిధంగా మనం చేయాలి. శృతికి విరుద్ధంగా మనం యోచన చేయకూడదు. అవునా? శృతి సమ్మత, శృతిని అనుసరించి విచారణ చేయాలి. అయితే మీ శృతి అని ఇది ఒక మూఢనమ్మకం అయిపోయింది కదా, గొర్రెల మాదిరి. హిందూయిజం నిజంగా మూఢనమ్మకం అనేది లేదు. ఎక్కడ విచారణ చేయాలి, ఎక్కడ విచారణ చేయకూడదు అనే స్పష్టంగా ఉంది. ఇప్పుడు తల్లి చెప్తుంది, చూడరా మీ డాడీ
డాడీని ఏమంటారు మీరు? నాన్న అంటారు. అది ఏ కాలం నాన్న అనేది? ఇప్పుడు లేటెస్ట్ చెప్పు, ఎందుకంటే లేటెస్ట్ శబ్దాలు వాడితే అర్థమవుతుంది. దాడి మీ ఈయనే మీ దాడి అంటుంది తల్లి అన్నా. కానీ వాడు వెంటనే ఒప్పుకొనేస్తాడు. సత్యేంత వరకు వీడే దాడి అని ఆయన్నే దాడి అని ఒప్పుకుంటాడు. అక్కడేమైనా విచారం చేస్తాడా? నీకు తెలియదు, ఊరుకుండమ్మా, నాకు తెలుసు నా దాడి ఎవరని అట్లేమన్నా అంటాడా? అదే తల్లి చెప్తుంది, చూడా నీ ఫ్రెండ్ వచ్చినాడు, నీకు తెలియదు, ఊరుకుండమ్మా, స్కూల్లో నేను వాడు జుట్టు పట్టుకున్నాను, వాడు నా ఫ్రెండ్ కాదు, అవకాశం దొరికితే చంపేస్తాను నేను. ఇప్పుడు ఫ్రెండ్ అంటే వాడు విచారం చేయగలడు, డాడీ అంటే ఆమె మాట వేదవాక్యం. ఎక్కడ విచారం చేయలే, ఎక్కడ విచారం చేయకూడదు అని స్పష్టంగా ఉంది. హిందూయిజం అంటే గుడ్, హిందూయిజం శబ్దమే తప్పు. దాన్ని ఏదో మనం తలకేసుకొని మన తలకి అందరి తలకి వేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. సనాతన సంప్రదాయం, వేదోక్త సంప్రదాయం, అంతేగాని అది ఇజం కాదు, ఒక మతం కాదు, ఉన్న వస్తుస్థితిని స్పష్టం చేస్తుంది. అవునా? కనుక శుద్ధిని అనుసరించే మనం చేయలేనప్పుడు మూఢనమ్మకం. ఎందుకంటే మన అనుభవంలో ఏదో దాన్నే చెప్తుంది, కానీ మన అనుభవంలో లేనిదని చెప్పదు. దాంట్లో ఆత్మ విషయం, ఆత్మజ్ఞానం, ఇది ఇంతకుముందు చూసాం కదా. మొత్తము జాగ్రత్త వస్తున్న శరీర, ఇంద్రియ, బుద్ధి, మనసు, అహంకారం ఇదంతా నిద్రపోయినా ఏదో ఒకటి మేల్కొని ఉంది అని చెప్పినప్పుడు మన అనుభవంలో కనబడుతుంది. అది అవునా కదా? అనుభవంలో కనబడుతుంది. మళ్ళీ అదే స్వరూపమే కళను సృష్టి చేసింది అంటే చెప్తుంటారు ఏమని, ఒక జాగ్రత్త వాసనతోనే. ఇప్పుడు కళలో కాఫీ చేసుకొని తాగినారు అనుకోండి, ఎట్లా కాఫీ చేసుకొని తాగినారు అక్కడ అంటే, జాగ్రత్త అవస్థ కాఫీ రోజుకు 3-4 సార్లు తాగే అలవాటు ఉంది, ఈ వాసనతో అక్కడ కాఫీ చేసుకున్నామని. అవునా? సరే, ఆ వాసన ఇప్పుడు కూడా ఉంది. అవునా? అయితే కళలో ఏ విధంగా కాఫీ తయారు చేసుకున్నారో అదే వాసనతో ఇప్పుడు కాఫీ తయారు చేసుకోండి. అంగడికి పోయేదొద్దు, కాఫీ పొడి, చక్కెర తీసుకునేదానికి అంగడికి పోయేదొద్దు. ఎట్లా వాసన ఉంది అక్కడ తయారు చేసి ఇక్కడ చేసి చూస్తాం, మనం చేయలేము. ఒకటి వాసనతో తయారయ్యింది అన్నా అది ఏది నిద్ర లేకుండా మేల్కొందో స్వరూపము, అది వాసనతో తయారు చేయగలదు. ఇది ఒక్కటి. ఈ వాసన అనేది ఎప్పుడైతే జాగ్రత్త అవస్థ పోయిందో, జాగ్రత్త మనస్సు పోయింది, ఇంకా వాసన కూడా అక్కడ లేదు. మరి ఎట్లా తయారైంది? అదే స్వరూపమే అంత ప్రపంచంగా కనబడేటువంటి యోగ్యత ఉంది, దానికి సర్వశక్తి అది. గనుక అదే నేను అనేది మనకు ఇక్కడ శ్రవణంలో అర్థం కలదంటే, అనుభవంలో మననం చేయాలంటే ఇంద్రియానుభవాలు తీసుకోకూడదు, మనస్సు బుద్ధి అనుభవం తీసుకోకుండా మరొక అనుభవం అంటే నేను చెప్పాను కదా, బాగా నిద్ర చేస్తున్నాం. ఎట్లా తెలుసు? స్వామీజీ కాదప్ప, నిద్రని బాగుంది అంటాం, నాలుగుతో రుచి చూసినావా, తీయగుందా, ఎట్టుంది నిద్ర, ముక్కుతో వాసన చూసినావా, పోనీ చేతితో ముట్టి చూసినావా? అవునా? మరి మనస్సు బుద్ధితో అనుభవించినావంటే అక్కడ మనస్సు బుద్ధి లేనే లేదు. మరి ఎట్లా తెలుసు నీకు నిద్ర బాగుందని? అయ్యా స్వామి, నీకు ఇంత మాత్రం తెలీదా నా అనుభవం అంటే? ఇంద్రియాల సహాయం లేకుండా, మనస్సు బుద్ధి సహాయం లేకుండా తెలుసుకునేటువంటిది మాలో ఒకటి ఉంది. అవునా? కళ చూశాను. ఏ కంటితో కళ చూసినాం? ఈ కంటితో కళ చూడలేదు. ఎందుకు? ఇది రాయదుర్గ ఆశ్రమంలోనే పండుకొని ఉంది ఈ శరీరం. మనం తిరుపతిలో ఉన్నట్టు కళ వచ్చింది, ఈ కన్నులు అక్కడ వచ్చినాయంటే లేదు. కనుక ఈ కంటితో చూడలేదు. ఇది ఒక్క వ్యవహారికంగా ఒక సమాధానం. ఇంకోటి, మీరు కళ చూసే సమయంలో ఈ శరీరం కూడా నాదో ఒకటి ఉంది,
రాయదుర్గ ఆశ్రమం నిద్రపోతూ ఉంది అనేది ఉందా? కనుక ఈ కంటితో కళను చూడలేదు. అక్కడే 2 నేత్రేంద్రాలు ఉన్నాయి, దాంతో కళ ప్రపంచం చూస్తున్నామంటే ఆ శరీరము, ఆ నేత్రేంద్రియాలు మొత్తం అంతా కళ. అవునా కదా? ఆ నేను నా ప్రపంచం అనే దాన్ని దేంతో చూస్తున్నారు? ఏ కంటితో చూస్తున్నారంటే, అయ్యో రామ, ఇతను మాట్లాడేది రామాయణమే. స్వామీజీ మన అనుభవం, మీరేమన్నా చెప్పండి, మన అనుభవం అంటే ఇంద్రియాల సాయం లేకుండా, మనస్సుబుద్ధి సాయం లేకుండా మనం చూసేటువంటి ఉంటుంది. మనం ఆ అనుభవం తీసుకొని మనన చేస్తే ఇప్పుడు మనకు అనుభవంలో అర్థమవుతుంది. సో అట్లా శ్రవణకాలంలోనే సంపూర్ణంగా దేహాభిమానం పడిపోయింది అంటే మళ్ళీ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అట్లా కాలేదు అంటే మననం చేయాలి. మననం చేసినా కూడా కూర్చుని పోతాయి. ఏం కాలేదంటే ఇది ధ్యాసన అంటారు. దాన్ని మళ్ళీ మనం చూస్తాము. సో ఒట్టి మాటలతో నిజంగా వేదాంతం లాభం లేదు. అనుభవంలో సంపూర్ణంగా శరీర అభిమానం పడిపోవాలి. శ్రవణంలోనే పడిపోయినా పర్వాలేదు, లేదా మననం చేయాలి. అప్పుడు కూడా కాలేదు అంటే ఇదొకటి చెప్పి స్టాప్ చేస్తాను, టైం అయింది. ఎవరో ఒకరు ఇంట్లో ఈ దేవుని పూజ అదంతా ఇప్పటి కాలంలో ఇదంతా లేటెస్ట్, అది ఎట్లా వచ్చిందో ఈ మూర్ఖత్వం తెలీదు. సరే నువ్వే బ్రహ్మ అయితే ఇంక ఏ దేవుని పూజ చేస్తావు అంటే దేవుడిని అంతా కట్టిపెట్టేస్తారు. మంచిదండి. నేనన్నా బ్రహ్మ అయితే నీకు ఆకలి లేదు, దప్పిట్లేదు, ఆ వంటలు కూడా వాకేసేయండి, ఇంకా డబ్బు మిగులుతుంది, పని లేదు, మార్కెట్ పోవాల్సిన అవసరం లేదు, హాయిగా ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు. అది కాదు స్వామీజీ, నాకు ఒక సమస్య వచ్చింది, మీకేం, ఎవరు ఆడవాళ్ళు, మీకేం మా సమస్య, మీరు బ్రహ్మస్వరూపం, దేవుడిని అంతా కట్టి పైన వేసేస్తున్నారు కదా, మీకు ఇంకేం సమస్య? అది కాదు స్వామీజీ, ఏమైందంటే ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, ఇంకా 3 సంవత్సరం 4 సంవత్సరాలు. వాడు తల్లిని అడిగినాడు, అమ్మ పక్కింటి ఆంటీ ఉందే, పక్కింట్లో ఆంటీ పేరేమి అని. సుజాత, ఆమె పేరు సుజాత అని, నువ్వు సుజాత ఆంటీ అని పిలువు, సుజాత ఆంటీ అని. అది కాదమ్మా డాడీ, ఆమె డియర్ అంటాడే, అర్థమైందా మీకు? ఆమెను డియర్ అంటాడు. ఈ బ్రహ్మకు తల చెడిపోయింది. ఆ చిన్న పిల్లవాడు డియర్ అంటాడు డాడీని అని చెప్తే ఈ బ్రహ్మకు తల చెడిపోయింది. నిజంగా బ్రహ్మ అనేది అర్థం ఏంటి? నీకు మొగుడు ఉన్నాడా? పోన్లేదు, నాకు దాంట్లో ఆసక్తి లేదు, ఎవరి దగ్గర నన్ను హాయిగా ఉంటే అంతే చాలు, బస్. అట్లా ఉండగలిగితే అర్థమైందని. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాగా పరీక్ష చేసుకోండి. అట్లా ఉన్నామంటే ఇంక ఏ మననం వద్దు, నిధిధ్యాసనం వద్దు, శ్రవణంలోనే అయిపోయింది. అట్లా లేదంటే మననం చేయాలి. మనంలో కూడా చేసినాం స్వామి, కానీ సుజాత ఆంటీ అంటే నాకు ఎట్టేట అయిపోతుంది అంటే మళ్ళీ నిధిధ్యాసనం చేయాలి. అది ఎట్ట చేయాలని చూస్తాం. మళ్ళీ ఇప్పుడు ఒక 15 నిమిషాలు మీకు విశ్రాంతి, బాగానే ఉందిలేండి. తర్వాత భోజనం మహాప్రసాదం తీసుకోండి, మళ్ళీ బాగా నిద్రపోండి, రెస్ట్. అప్పుడు ప్రవచనంలో నిద్ర రాదు, బాగా నిద్రపోండి. మళ్ళీ 3:30కు ఇక్కడ ప్రవచనాలు ప్రారంభమవుతాయి. రాండి అందరూ. హరి ఓం నారాయణ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తర్వాత బట్టలు ఆరేసేదానికి మళ్ళీ ఇప్పుడు కొన్ని ఇక్కడ తాడు ఎక్స్ట్రా కట్టినారు, ఎక్కడైతే అక్కడ వేయకుండా ఇక్కడే తీసుకొని వచ్చి వేయండి. ఆశ్రమం యొక్క పవిత్రత
ఆ ప్రశాంతత పోగొట్టకండి. అయినంత మనం ఎంత పరిశుద్ధంగా ఉంటే, ఎంత పవిత్రత ఉంటే అంత మనసు నెమ్మదిగా ఉంటుంది. బాహ్య అశౌచమే కనబడదు మనకు, ఇంకా అంతర్ అశౌచం ఎట్ట కనబడుతుంది? అంతర్ అశుద్ధి, బాహ్యంలోని అశుద్ధి అంటే ఇంకా బ్రహ్మ ఉండేది తలమేడ ఉంది అక్కడ. కనుక పైన వేసిన వాళ్ళు ఆ రీతి తీసేసుకోండి, లేదంటే తెచ్చి ఇక్కడ వేయండి. హరి ఓం నారాయణ.